బ్యాంగన్ గోష్ అండి. బ్యాంగన్ గోష్కి కావాల్సిన పదార్థాలు చూద్దాం. మటన్ పావు కేజీ, వంకాయ ముక్కలు 1 కప్పు, జీలకర్ర 1/2 స్పూన్, హోల్ గరం మసాలా కొద్దిగా, పచ్చిమిరపకాయలు 2, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్, టమాటా ముక్కలు 1/2 కప్పు, పసుపు 1/2 స్పూన్, కారం 1 స్పూన్, గరం మసాలా పొడి 1 స్పూన్, ఉప్పు రుచికి తగినంత. బెంగన్ గోష్కి కావాల్సిన పదార్థాలు అన్నీ వచ్చేసాయి. మరి ప్రాసెస్ స్టార్ట్ చేద్దామా షెఫ్? మరి స్టార్ట్ చేద్దామండి. సో స్టవ్ వెలిగించుకుందాం, ప్యాన్ పెట్టుకుందాం. సో ముందుగా మనం దీంట్లో నూనె వేసుకుందాం. అలాగే దీంట్లో నూనెలో హోల్ గరం మసాలా, ఈ హోల్ గరం మసాలాని మనం దీంట్లో వేసుకుంటాం. సో ఈ హోల్ గరం మసాలాతో మనకి పర్ఫెక్ట్ అయిన ఘాట్ అయిన ఫ్లేవర్స్ అన్ని మనకి మటన్తో వస్తాయి. అలాగే దీంట్లో పచ్చిమిరపకాయలు కూడా మనం ఇలా జస్ట్ కట్ చేసుకొని వేసుకుందాం. పచ్చిమిరపకాయలు, వీటితో పాటు జీలకర్రను కూడా మనం వేసుకోవాలి. సో వీటితో మంచి టేస్ట్ అయితే వస్తుంది. అరోమా అనేది ఈ హోల్ గరం మసాలాతో పాటు ఆయిల్లో ఎప్పుడైతే వెళ్తుందో మంచి అరోమా అనేది మనకి ఈ మటన్ కుక్ చేసేటప్పుడు దానికి యాడ్ అవుతుంది అనమాట. ఓకే, సో దీంట్లో మనం మటన్ కాబట్టి మనకు చాలా టైం పడుతుంది యాక్చువల్గా కుక్ చేయడానికి. చిన్న చిన్న పీసెస్ అయితే కట్ చేసి తీసుకొచ్చారు యాక్చువల్గా. అలాగే దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్, సో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా మనం దీంట్లోనే వేస్తున్నాం. సో ఇక్కడ నేను ఉల్లిపాయలు గట్రా ఏం వేయట్లేదు. మనకి ఏంటంటే ఈ వంకాయలతోనే మనకి ఆ గ్రేవీ టెక్స్చర్ అయితే వస్తుంది. సో టమాటా అయితే వేస్తాం దీంట్లో. సో ఈ విధంగా అలా మంచిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాం కదా. దీంట్లో రుచికి తగినంత ఉప్పు అయితే వేసుకుంటాం. సో ఉప్పు వేస్తున్నాను. అలాగే పసుపు. సో వంకాయలు ఏ టైంలో వేయాలనేది కూడా వెరీ ఇంపార్టెంట్ యాక్చువల్లీ. మటన్ యాక్చువల్లీ ఏంటంటే మనకి హాఫ్ కుక్ అయితే అయిపోవాలి. సో ముందే మనం వంకాయలు వేయడం వల్ల ఏమంటే కంప్లీట్గా మ్యాష్ అయిపోతుంది. సో అలా కాకుండా ఉండడం కోసమని మనం ముందుగా మటన్ కాసేపు ఉడకనివ్వాలి. మటన్ ఉడికాక అప్పుడు మనం ఈ వంకాయలను అయితే వేస్తాం. సో టొమాటోస్ మరి ముందే టమాటాలు కూడా వంకాయలతో పాటు వేసుకుంటాం. ఓకే, సో ఈ విధంగా ఇలా కలుపుకున్నాం కదా. సో దీన్ని ఏం చేద్దామంటే మూత పెట్టి ఉడకనిద్దామండి. సో మూత పెట్టండి. సో చూద్దామా మరి మటన్ ఉడికిందో లేదు. సో మంచిగా ఇలా ఉడుకుతుంది. ఇంకా మటన్ చాలాసేపు ఉడకాల్సి ఉంది. సో ఈ మసాలాలతో పాటు మనం మటన్ ఉడికినిద్దాం. సో ఇప్పుడు ఏం చేద్దామంటే దీంట్లో మనం ఈ టమాటా ముక్కల్ని వేసుకుందాం. సో టమాటా ముక్కలు వేసుకున్నాను. టమాటా ముక్కలు వేసాక మెత్తగా సాఫ్ట్గా అయ్యేలా వేగనివ్వాలి. అలాగే వీటితో పాటు మిగిలిన మసాలాలు మనకి కారం, అలాగే గరం మసాలా పొడి వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. సో ఈ బ్యాంగన్ గోష్కి మనకి కీ ఇంగ్రీడియంట్ ఈ వంకాయ ఏదైతే ఉందో ఈ వంకాయని కూడా మనం ఈ స్టేజ్లో వేసుకుంటాం. సో ఈ వంకాయ ముక్కల్ని నేను వేస్తున్నాను. సో మ్యాక్సిమం లాస్ట్లో వేస్తాం అనమాట. సో మటన్ అయితే హాఫ్ డన్ అయింది. సో ఈ వంకాయ ముక్కలు ఉడికేసరికి అలాగే మటన్ కూడా ఇంకా సాఫ్ట్గా ఉడుకుతుంది. సో ఈ విధంగా మనం కలుపుకున్నాం కదా. సో ఇప్పుడు ఏం చేద్దామంటే దీనిలో ఈ వంకాయలో ఉండే మాయిశ్చర్ కూడా కొద్దిగా ఎవాపరేట్ అయ్యి అంటే మంచిగా ఉడకాలి. సో కాకపోతే ఇది మాడిపోకుండా ఉండడం కోసం మనం దీంట్లో కొన్ని నీళ్లు వేసి ఉడకనిద్దాం. ఓకే, సో ఒకసారి మంచిగా మిక్స్ చేయండి. మిక్స్ చేసి దీన్ని మూత పెట్టి ఉడకనివ్వాలి. మధ్య మధ్యలో మనం చూసుకుంటుండాలి మాడిపోకుండా. సో మూత పెట్టండి. సో మటన్ మరి కుక్ అయిందో లేదో అండ్ బెంగన్ గోష్ రెడీ అయిందో లేదో చూసేద్దాం. మంచి అరోమా అయితే వస్తుంది మనకి. అండ్ పర్ఫెక్ట్ ఈ బెంగన్ గోష్ గ్రేవీ కూడా వచ్చింది మనకి. ఓకే, సో చక్కగా వంకాయలు ఉడికిపోయాయి, మటన్ కూడా ఉడికిపోయింది పర్ఫెక్ట్గా. సో మటన్ కూడా చాలా సాఫ్ట్గా అయిపోయింది. ఓకే, సో ఇంకా మనం దీన్ని డిష్ అవుట్ చేయొచ్చండి. సో స్టవ్ ఆఫ్ చేసుకొని మనం సర్వ్ చేసుకుందాం. సో బెంగన్ గోష్ మంచి గ్రేవీగా రెడీ అయిందండి. సో డెఫినెట్గా అందరూ లైక్ చేస్తారు. రోటీ, తందూరి రోటీ, నాన్ వీటితో పాటు మంచి కాంబినేషన్ ఇది. మటన్ లవర్స్ అలాగే వంకాయలు కూడా ఇష్టంగా తినే వాళ్ళ కోసం ఇది అద్భుతమైన కాంబినేషన్ ఈ బెంగన్ గోష్. రోటీ, నాన్, చపాతీ, ఫుల్కా వీటితో పాటు మనకి ఏంటంటే ఈ బెంగన్ గోష్
పులావ్స్ లో కూడా అద్భుతమైన కాంబినేషన్ ఉంది. ఓకే. సో పులావ్ చేసిన బగారా రైస్ స్పెషల్లీ బగారా రైస్ విత్ బెంగన్ గోస్ అయితే ఇంకా చెప్పక్కర్లేదు. అలాగా పర్ఫెక్ట్ కాంబినేషన్ అనొచ్చు. మొత్తం తినేవచ్చు అలా కలుపుకుంటూ. Correct. ఓకే, చాలా రుచికరంగా ఉంటుంది ఇది అన్నమాట. పర్ఫెక్ట్ అయిన ముస్లిం వంటకం బెంగన్ గోష్ రెడీ అయిందండి. ప్లీజ్ ఎంజాయ్. వావ్, సో చూసారు కదా ఎంత కలర్ఫుల్గా ఉందో. అండ్ సో అరోమా అయితే చాలా బాగుంది. అండ్ వంకాయ కాంబినేషన్ చాలా బాగుంది. సో దీంతో పాటు మనకు మామూలుగా చికెన్తో కూడా చేసుకోవచ్చు. యూజువల్గా చికెన్ అండ్ బంగాళదుంప కాంబినేషన్ కూడా బాగుంటుంది. సో బెంగన్ కాంబినేషన్ ఎలా ఉంటుంది చికెన్? సో బెంగన్ కాంబినేషన్ చికెన్తో కూడా బాగుంటుందండి. సో కాకపోతే ఏంటంటే మనం బెంగన్ని ఇప్పుడు మనం ఏం చేసామంటే కట్ చేసి ముక్కలుగా వేయించుకున్నాం కదా. సో ఇలా కాకుండా వేరే స్టైల్లో దీన్ని మంచిగా కాల్చుకొని వంకాయని కంప్లీట్గా కాల్చుకొని తొక్క తీసి భర్తలా కూడా చేసి కూడా కుక్ చేయొచ్చు. అది కూడా చాలా అద్భుతమైన టేస్ట్ వస్తుంది. సో అలా చేసేటప్పుడు ఏంటంటే మనం ఈ మటన్ కానీ లేకపోతే చికెన్ కానీ బోన్లెస్ తీసుకొని మిక్స్ చేస్తే పర్ఫెక్ట్గా ఉంటుంది. సో అలా మనం దాంతో పావు కూడా తినడానికి చాలా అద్భుతంగా ఉంటుంది. సో అలా కూడా చేయొచ్చు. కావాలంటే ఇంక వంకాయలని సెపరేట్గా ఫ్రై కూడా చేసుకోవచ్చు. మనం యూజువల్గా గుత్తి వంకాయ అది చేసేటప్పుడు వంకాయలని ఫ్రై చేస్తాం. వంకాయలని ఫ్రై చేసి కూడా మనం ఈ మసాలాలతో పాటు మిక్స్ చేయడం వల్ల అద్భుతమైన టేస్ట్ అయితే వస్తుంది. యా. సో యూజువల్గా స్పెషల్ డేస్ స్పెషల్ అకేషన్స్లో ఉన్నప్పుడు బగారా రైస్ కాంబినేషన్తో కానీ లేకపోతే పులావ్ కాంబినేషన్తో మాత్రం ఎక్సలెంట్గా ఉంటుంది. సో మరి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం చూసేస్తారా? బెంగన్ గోష్కి కావాల్సిన పదార్థాలు: మటన్ పావు కిలో, వంకాయ ముక్కలు 1 కప్పు, జీలకర్ర 1/2 స్పూన్, హోల్ గరం మసాలా కొద్దిగా, పచ్చిమిరపకాయలు 2, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్, టొమాటో ముక్కలు 1/2 కప్పు, పసుపు 1/2 స్పూన్, కారం 1 స్పూన్, గరం మసాలా పొడి 1 స్పూన్, ఉప్పు రుచికి సరిపడేంత. బెంగన్ గోష్ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని నూనె వేసి వేడి చేసుకోవాలి. నూనె వేడయ్యాక హోల్ గరం మసాలా, పచ్చిమిరపకాయలు, జీలకర్ర, కడిగి పెట్టుకున్న మటన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలుపుకోవాలి. తర్వాత రుచికి సరిపడా ఉప్పు, పసుపు వేసి కలుపుకొని మూత పెట్టి ఉడికించుకోవాలి. ఆ తర్వాత టొమాటో ముక్కలు, కారం, గరం మసాలా పొడి అలాగే వంకాయ ముక్కలు వేసి కొద్దిగా నీళ్లు పోసి మూత పెట్టి ఉడికించుకోవాలి. మటన్, వంకాయ ముక్కలు బాగా ఉడికాక స్టవ్ ఆపి సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటే స్పైసీగా బెంగన్ గోష్ రెడీ.